ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, తండ్రి నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఒక మంచి సమయాన్ని మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. థ్యాంక్ యూ స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. అందరు దేవుని యొక్క ఆత్మ కృతజ్ఞతాస్తుతులు చెప్పండి. వీ బౌండ్ టు గివ్ థ్యాంక్స్. మనం అందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బద్దులమై ఉన్నాం. శవరవహశకట మహరాబబషకటే లేరే శలేర మహుంటలకి బహు. Let's invite the presence of the Lord. Let's invite the presence of the Lord. దేవుని యొక్క సన్నిధిని ఆహ్వానించండి అందరూ. నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో దేవుని సన్నిధిని ఆహ్వానించండి. Let's invite the presence of the Lord. షారబహషికటలగే రఖుషలరమ శబరబహషిలరమ అంటలకి బహు లేరేషలరమ అంటలకి బహు లక్రుబహందలకి బహు శలరమహ. దేవా దేవానికే స్తోత్రం, దేవా దేవానికే స్తోత్రం. అవునండి, నువ్వు మా పక్షమందు ఉన్నావయ్యా. మమ్మను కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. గాడ్ హూ వాచెస్ ఆల్ ద టైమ్. దేవుడు మన ఎల్ల వేళలో చూచుచున్నవాడు. దేవుడు నిన్ను ఎల్లప్పుడూ కాపాడునుగాక. ఆయన సన్నిధి కాంతి నీ పైన ఉదయించునుగాక. ఆయన తన వాక్కును పంపించి నిన్ను బాగు చేయునుగాక. నీ హృదయంలో ఉన్నటువంటి ముళ్ళ పొదలు వీటన్నిటిని దేవుడు తీసివేసి చదును భూమిగా నీ హృదయాన్ని ఉంచునుగాక. ఏ విషయంలో నీ హృదయము దేవుని యొక్క ఆత్మతో ఏకీభవించట్లేదు, ఏ విషయంలో నీ హృదయము దేవుని యొక్క ఆత్మకు వ్యతిరేకంగా ఉందో దాన్ని ఒక్కసారి పరీక్షించుకుని, దేవుని చెప్తున్నటువంటి మాటలకి ఏ బలహీనత నీకు అడ్డుగా ఉందో, ఏ హృదయం అయితే అంగీకరించట్లేదో, ఒక్కసారి ఆ బలహీనత ఏందో పరీక్షించి ఆ బలహీనత పోవాలని ప్రార్థిద్దామా? ప్రే ప్రే ప్రే. కేవలం వాక్యం వినడానికే కాదు, మనం ఇక్కడ ప్రార్థించడానికి కూడా వచ్చాం. శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా, శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా, అర్హుడవు అర్హుడవు అర్హుడవు. ఆమేన్. థ్యాంక్ యూ. కూర్చోండి. హల్లెలూయా. హృదయం అన్నిటికంటే
ఘోరమైనది. దాని వ్యాధిని గ్రహించువాడు ఎవడు? యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం చదువుకో. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదవు. చాలు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. చూడండి, ఇది ఒక్క వాక్యమే తీసుకున్న ప్రామాణికంగా చాలామంది ఏమనుకుంటారంటే, నిజమే కదా, మనకి ఏది వ్యతిరేకంగా కూడా పనిచేయకూడదు కదా. అయినా అప్పుడప్పుడు కొన్ని మన జీవితంలో కూడా వ్యతిరేకతలు వస్తూ ఉంటాయో అంటావా? వస్తాయి. కానీ ఇక్కడ వాక్యం చూస్తే ఏముంది? నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నీ మీద ఎవరైనా స్కెచ్ గీస్తే అదేమైపోవాలంట? ఫెయిల్ అయిపోవాలి. న్యాయ విమర్శలో దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేయదువు. చదవండి అమ్మది. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. చూడండి, ఇది ఒక్క వాక్యమే తీసుకోవద్దు. అప్పుడప్పుడు దీనికి ఇది నెరవేర్పుకి చూడండి, దేవుడు మోషేకి ఆజ్ఞాపిస్తాడు ఇశ్రాయేల్ ప్రజలను ఎక్కడ తీసుకెళ్లాలని, కానానుకు నడిపించాలని. ఫస్ట్ ఎవరికి ఆజ్ఞాపిస్తాడు? మోషేకి. అయితే మోషే గారు ఒక దగ్గర ఏం మాట పలుకుతాడన్నది బైబిల్లో? కాని మాట పలికి, నువ్వు ఇశ్రాయేల్ ప్రజలందరి ఎదుట నువ్వు నన్ను పరిశుద్ధపరచలేదు గనుక నువ్వు నా ప్రజల్ని ఎక్కడికి తీసుకెళ్ళావు? కానాను తీసుకెళ్ళి. నీ సేవకుడు లేదా నీ శిష్యుడైనటువంటి ఎవరు తీసుకెళ్తారంటాడు? యెహోషువ తీసుకెళ్తాడు. ఎవరు తీసుకెళ్లరు? నువ్వైతే తీసుకెళ్ళావు. నీకు నేను జస్ట్ కానాను చూపిస్తా తప్ప నువ్వు కానాన్లో ప్రవేశించవు అని చెప్తాడు. ఆ తర్వాత చూడండి, యెహోషువతో దేవుడు ఏమంటాడంటే, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీకు ఇచ్చేదను అంటాడు అన్నమాట. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును, చూడండి వాక్యం ఎక్కడుందో. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడు నైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి పొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. నేను ఎవరితో చెప్పినట్టు? మోషేతో చెప్పినట్టు. ఇంతకీ దేవుడు మోషేకి ఏం చెప్పాడో తెలియాలంటే మనం ఏం చదవాలి తెలుసా? లేఖనాలు చదవాలా. ఏం చదవాలి? లేఖనాలు పరిశోధించి చదవాలి. ఇక్కడే చాలామంది అపార్థం చేసుకుంటారు. తండ్రి, చాలామంది ఈ ప్రార్థనలు కూడా చేస్తూ ఉంటారు. ఎక్కడైనా ఉద్యోగం వచ్చిందనుకో, అక్కడ ఇల్లు తీసుకోవాలా వద్దా, అక్కడ ఇల్లు కట్టుకోవాలా వద్దా, అక్కడే సెటిల్ అయిపోవాలా వద్దా అని చేసుకుంటున్నప్పుడు కొన్ని ఆలోచనలు చేస్తారు. ఎలాగా అంటే,
బైబిల్ గ్రంథంలో ఒక వాగ్దానం ఉంది కదా, నేను అడుగు పెట్టే ప్రతి స్థలము దేవుడు ఎవరికి ఇస్తా అన్నాడు? నాకు ఇచ్చేస్తా అన్నాడు కదా అని చెప్పేసి, నువ్వు పోయి అమెరికాలో కాలు పెట్టి అమెరికా నాదంటే పోనీ ఇదంతెందుకు, మీరు పాకిస్తాన్లోకి అడుగుపెట్టి పాకిస్తాన్లో కూడా ఇక్కడున్న ప్రదేశం, ఇక్కడున్న దేశం కూడా ఇది ఇండియానే ఒకప్పుడు. ఈ దేశము దేవుడు నేను అడుగుపెట్టిన ప్రతి స్థలం వల్ల నాకు ఇచ్చేస్తా అన్నాడు. వెళ్ళి ఆ ప్రధానమంత్రిను లేకపోతే ఆ మంత్రి గారిను, ఈ దేశం నాదే, నా దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఈ దేశం అంతా నాకు ఇచ్చేయండి అంటే ఏమంటాడు? అయితే ఒక బాంబు, లేకపోతే ఒక పిచ్చోడ్రీడు ఏదో మాట్లాడుతున్నాడని చెప్పేసి వదిలేస్తాడు. సో చూడండి, కొన్ని వాక్యాలు కేవలం అదొక్కటే తీసుకొని పొరపడద్దు. అందుకే ఏదైనా ఒక వాక్యానికి ముందు వెనక ఏముందో కూడా చూసుకోవాలి. చూడండి, పౌలు గారు ఏమంటాడంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఉంటుంది, మీరు వివాహం చేసుకోకుండా నా మట్టుకు నా వలే ఉండుట మేలు, మంచిది. స్త్రీలకి, పురుషులకి, కన్యకలైనటువంటి స్త్రీలకి, వివాహం అయిపోయి విడిపోయిన వారికి, నెక్స్ట్ వివాహం కాని వారి పురుషులకి, స్త్రీలకి ఇది ఆజ్ఞ కాదు కానీ హితవు నేను చెప్తున్నాను. ఏంటి అంటే, సో కన్యకలైనటువంటి స్త్రీలు కానీ, లేకపోతే పెళ్లి చేసుకున్నటువంటి పురుషులు కానీ, లేదా పెళ్ళయి విడిపోయినటువంటి ఎవరైనా కూడా మరలా మీరు పెళ్లి చేసుకోకుండా నా వలే ఉండుట మంచిది. ఇది ఆజ్ఞే కానీ ఇది ఆజ్ఞ కాదు కానీ జస్ట్ ఏంటి, ఒక హితవు. మీరు అది ఒక్క వాక్యమే తీసుకున్నారు. ఇక తీసుకుంటే ఇక్కడున్న ఎవరికి పెళ్ళిళ్ళు అయ్యేటే కాదు, అవునా కదా? ఇక్కడున్న ఎవరికి పెళ్ళిళ్ళు అవ్వవు చెప్పాలంటే. మరేంటి, మరి ఇంకో చోట ఏముంటుంది, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏముంటుంది అంటే, వివాహం అన్ని విషయంలో ఘనమైనది. అదేంటి, బైబిలే, దేవుని యొక్క వాక్యమే ఒకసారేమో వివాహము చేసుకోకుండా ఉంటే మంచిది అని అంటాడు, ఇంకోసారి ఏమో వివాహం అన్ని విషయంలో ఘనమైనది అంటాడు. దాన్ని పట్టుకొని చాలామంది ఏమంటారంటే, దేవుని యొక్క వాక్యం 2 అంచులు కట్టుకుని అటు మాట్లాడుతుంది ఇటు మాట్లాడుతుంది అంటారు. అలా కాదు అది. చూడండి, కొన్నిసార్లు దేవుడు ప్రత్యేకంగా కొన్ని ఆజ్ఞలు కొంతమందికే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే, బైబిల్ గ్రంథంలో మీరు చదివినట్లయితే ఆదికాండంలో ఏముంటుందంటే, లోతుని ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం నుంచి తప్పించేటప్పుడు ఒక చిన్న ఆజ్ఞ ఇచ్చి పంపిస్తాడు. ఏంటి ఆజ్ఞ చెప్పండి? మీరు ఎక్కడ చూడొద్దు అంటాడు, మళ్ళీ ఎక్కడ తిరిగి చూడొద్దు అంటాడు? వెనక్కే, పక్కకే, ముందుకే, వెనక్కి తిరిగి చూడొద్దు అంటాడు. చూసినప్పుడు ఎవరు ఉప్పు స్తంభం అయిపోతారు? లోతు పిల్లలు కదా, లోతు భార్య ఆమె ఉప్పు స్తంభం అయిపోద్ది. ఏం చేసింది? దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞని మీరి వెనక్కి తిరిగి చూసినందుకు గాను ఏ క్షణమైతే చూసిందో ఆ క్షణంలో ఆమె ఏమైపోయిందంట? ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ తర్వాత ఏమైంది అంటే, అబ్రహాము అక్కడ పొగలేచింది అని చెప్పేసి, ఆ ప్రాంతం మంది ఎందుకు పొగలేచిపోతుంది, ఆ ప్రాంతం అంతా దేవుడు నాశనం చేశాడు అని చెప్పి చూడడానికంట వచ్చి గట్టు మీదకి ఎక్కి ఆ ప్రాంతం అంతా తనివి తీరా చూశాడంట. ఎవరు చూశారు? అబ్రహాం చూశారు. మరి ఆజ్ఞ ఎవరికి ఇవ్వబడ్డది? లోతు కుటుంబానికి. మరి అదే ఆజ్ఞ అందరం తీసుకున్నాం అనుకోండి, లేదా అదే ఆజ్ఞ అబ్రహాం కూడా తీసుకున్నాడు అనుకోండి, అబ్రహాం గారు కూడా ఏమైపోవాలా? ఉప్పు స్తంభం అయిపోవాలా. కానీ అబ్రహాం గారికి ఆజ్ఞ పనిచేసిందా? పనిచేయాలి. సో బైబిల్ గ్రంథంలో కొన్ని ఆజ్ఞలు కొంతమందికి ఇవ్వబడతాయి. ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ మనకి బైబిల్ గ్రంథంలో కూడా సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు పౌలు గారు వివాహం చేసుకోవద్దు అనేది ఏ సంఘంతో రాస్తున్న మాటలు? కొరింథీ సంఘంతో రాస్తున్న మాటలు. ఎందుకు అంటే, కొరింథీ సంఘంలో శరీరేచ్ఛలు ఎక్కువ ఉండిపోతాయి. ఒక వచనం చదివితే ఏంటంటే, ఎవడో మీలో ఒకడు తన తల్లి భార్యను కూడా ఉంచుకున్నాడట.
ఇది వదంతు అని చెప్పి ఫస్ట్ నేను అనుకున్నా, లేకపోతే అదే నిజమని చెప్పి నాకు తర్వాత తెలిసింది. అది వదంతు కాదు, అదే నిజము అని తెలిసింది. అంటే ఆ కొరింథీ సంఘాలు ఏమున్నాయి? శరీర ఆలోచనలు, శరీర కోరికలు ఎక్కువ. వారు ఆ జారత్వాన్ని జయించారా? జయించలేదు. ఒకదాన్ని పెళ్లి చేసుకుని మళ్ళీ ఏం చేస్తున్నారు? వేరే వేరే వివాహాలు చేసుకుంటూ వ్యభిచారం ఎక్కువ చేసేస్తున్నారు. ఇంకా చూస్తే వాళ్ళని ఏమంటాడంటే పౌలు గారు శరీరానుసారులు అంటాడు. ఏమంటాడు? శరీరానుసారు. క్రీస్తునందు జన్మించిన ప్రతి బిడ్డ ఎలాగుండాలా? శరీరానుసారుడుగా ఉండాలా? ఆత్మానుసారుడుగా ఉండాలా? మీకు ఇంత వాక్యము ప్రకటింపబడిన తర్వాత కూడా మీరు ఎలాగున్నారు? శరీరానుసారులుగానే ఉన్నారు. అందును బట్టి కొన్ని ఏమి ఇవ్వబడుతున్నాయి? ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి అనమాట. సో చూడండి ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడక లేకపోతుని. చూడండి ఎలా మాట్లాడలేకపోతున్నాడంట? ఆత్మ సంబంధమైన మనుషులతోటి మాట్లాడినట్లు నేను మీతోటి మాట్లాడలేకపోతున్నాను. ఎన్నో చెప్దామని ఉంది నాకు, కానీ మీరు ఎలాగున్నారు? ఇంకా శరీరానుసారులుగానే ఉన్నారు. చదవండి నెక్స్ట్. శరీర సంబంధులైన మనుషులే అనియు. ఏ సంబంధమైన మనుషులే అనియో? శరీర సంబంధమైన మనుషులే అనియు. క్రీస్తునందు పసిబిడ్డలే అనియు. పోన్లే, ఇది ఏమంటున్నాడు? క్రీస్తునందు ఎవరంట? పసిబిడ్డలు. పసిబిడ్డలు. చూడండి ఇంకొక వాక్యం చూసి పసిబిడ్డలు అండర్లైన్ చేసుకోండి. పసిబిడ్డలు అండర్లైన్ చేసుకోండి. అండర్లైన్ చేసుకున్నారా? ఇప్పుడు ఎక్కడికి వస్తారంటే 1 పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. లేదా 2వ వచనం సమస్తమైన దుష్టత్వమును అక్కడి నుంచి చదవండి. లేదా 1 నుంచి చదివేసేయండి అమ్మ, మిగిలిన క్లారిటీ. 1 పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. అంటే వీళ్ళెవరు? ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటమును. సమస్తమైన కపటం అంటే ఎంతమంది తెలుసు? చేతుల పైకి నాకు తెలియాలి. కపటము అంటే ఎంతమంది తెలుసు? కెన్ ఎనీబడి ఎవరైనా చెప్తారా కపటం అంటే ఏంటో? కపటం అంటే ఏంటి? కపట మనసు అంటారు అప్పుడప్పుడు. అంటే కపటము అంటే ఆ బైబిల్లో ఉన్న పదాలకు అర్థాలు తెలుసా తెలియదు అన్నట్టుగా అడుగుతున్నాను నేను కనీసం. సో తెలుసా తెలియదు? కపటము అంటే తెలుసా? రైట్. నెక్స్ట్ వేషధారణను. ధారణ ఇది కూడా తెలుసు. నెక్స్ట్ అసూయనా అండి? దీని గురించి అందరూ ప్రార్థించండి. ఓకే, పక్కోడు కొద్దిగా చికెన్ స్మెల్ వస్తే ఏదో మొన్న ఒక స్టోరీ విన్నా. వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు ఎలాగుంటారంట, వాళ్ళ ఇంట్లో కొద్దిగా అశుభం జరిగింది. ఏంటి? సడన్గా ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎందుకో మరణించేసరికి అది జరిగిన తర్వాత వాళ్ళు పాపం బాగా దిగుల్లోనికి వెళ్ళిపోయి చాలా కాలం అయిపోయిన తర్వాత ఒక 2 నెలలు వాళ్ళు ఏమీ తినట్లేదు, ఏమీ త్రాగట్లేదు. ఎవరో ఒక బంధువు అంటే ఏం చేశాడంట, చికెనో మటనో పట్టుకొచ్చి పాపం వాడేదో వండుకుంటూ రాకుండా అంట, సరే చుట్టం కదా కొద్దిగా వాళ్ళ దగ్గరే ఒక 4-5 రోజులు ఉండి వండి పెడదామని చెప్పేసి వచ్చాడంట. వాడు ఏం చేశాడంట, చికెన్ కూర మొదలుపెట్టి మసాలాలు వేయడం స్టార్ట్ చేస్తే పక్కింటోడికి వాసన పోయిందంట. ఆ పక్కింటామంటుంది కదా, చచ్చి 4 రోజులు కూడా కాలే, ఇది అప్పుడే మొదలెట్టింది అని చెప్పేసి అంటుందంట. ఇంకో మాట ఏమంటుందంట, వాడు చచ్చాడు కాబట్టి వీళ్ళు పార్టీ చేసుకుంటారట. సో దీన్ని ఏమంటారంటే అసలు కొద్దిగా అన్నీ పెడార్థంగా అర్థం చేసుకోవడం కాదు,
చూడండి, విశ్వాసి అనేవాడు దేన్ని బట్టి నడుచుకోవద్దు తెలుసా? కనుచూపుని బట్టి నడుచుకోవద్దు. మరి దేన్ని బట్టి నడుచుకోవాలా? విశ్వాసమును బట్టి నడుచుకోవాలి. చెప్పండి, విశ్వాసమును బట్టి నడుచుకునే కృప దయచేయండి తండ్రి. నెక్స్ట్ చదవండి అమ్మ, చదివేసి. సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. చూడండి, ఇక్కడ ఏముంది? కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. అంటే వీళ్ళు ఎప్పుడు కొత్తగా జన్మించినటువంటి శిశువులు అంటే వీళ్ళు. నెక్స్ట్ చదవండి ఏముందో? శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో. ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, కొత్తగా జన్మించిన శిశువులు. రెండోది ఏంటి? వాళ్ళకి ఆహార పదార్థం ఏమనుంది? పాలు అని రాసుకోండి. వాక్యమును వాళ్ళకి, పసిపిల్లలకి ఎలా ఇవ్వాలంట? పాల వలె ఇవ్వాలా. ఎలా ఇవ్వాలా? పాల వలె ఇవ్వాలా. పాల వలె ఇవ్వాలి. చదవండి అమ్మ, అది పూర్తి చేసేయండి. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. ఏం అపేక్షించాలంట? వాక్యం అనేటువంటి పాలను అపేక్షించాలి. కొంతకాలం చూడండి, పిల్లలకు కూడా మీరు ఈ లోకపరమైన పిల్లలను చూసుకోండి. ఒక సర్టెన్ 6 నెలలు 7 నెలలు వచ్చేంత వరకు ఎవ్వరు ఆహారం పెట్టొద్దు కూడా. కనీసం మంచినీళ్ళు చుక్క కూడా దాపించరు. కేవలము ఏంటి ఆహారం? పసిపిల్లలకి తల్లి యొక్క పాలే. వాళ్ళకి వేరే రుచి తెలుసా? అస్సలు తెలియదు. అప్పుడప్పుడు మనం తింటా ఉంటే చూస్తూ ఉంటారు పాపం, వాళ్ళు చూస్తూ ఉంటారు. ఆ స్మెల్ తగిలిద్దు, వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది స్మెల్. ఆ నోటి వైపే చూస్తూ ఉంటారు. ఎలా తెలుసు అంటారా? మరి ఇప్పుడు అదే పరిస్థితి. అలా చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఏమి ఇవ్వకూడదు? ప్రస్తుతానికి బలమైనటువంటి ఆహారం అప్పుడే పెట్టకూడదు. ఆవిడకి అంటా ఉంటా, పెట్టేద్దాం కదా అని చెప్పేసి అంటే, ఆగు ఇంకో 10 రోజులు ఆగు అంటది. నిన్న మా నాన్నగారి బర్త్డే జరిగింది. లేదో ఇంత కేక్ పీస్ అనమాట. అది 4 పలుకులు కూడా ఉంటుంది. అది అలా 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 దగ్గర తీసుకొస్తా ఉంటే అలా తిప్పేస్తుంది అనమాట ఇట్లా. ఇక మా అమ్మకి తమ్మ ఇప్పుడే వద్దమ్మ ప్లీజ్ అమ్మ అని బతిలాడుతుంది. సో వాళ్ళకి అప్పుడే ఏం పెట్టకూడదు? బలమైనటువంటి ఆహారము పెట్టకూడదు. ఒకవేళ ఏదైనా పెట్టి బాగానే ఉంటుంది, కొద్దిగా ఏదైనా ఆ మోషన్ పలసకు రావడము, కొద్దిగా ఏమైనా అయిందని చెప్పేసి అనుకో, అప్పుడు వస్తుంది అనమాట. సో అందుకే ఏంటి ఆలోచించి పెడతారు పిల్లలకి ఏం పెట్టినా కూడా. అందుకే ఇక్కడ కూడా పౌలు గారు ఏమంటున్నాడు? పిల్లలకి ఏంటంట? పాలు వలేటువంటి ఆహారము అంటున్నాడు. అంటే వాళ్ళకి కొంతకాలం ఒకటే రుచి తెలుసు, అంతే. ఇంకంతే. వాళ్ళకి ఏం చెప్తున్నాడు? సమస్తమైన దుష్టత్వం మానండి, అసూయలొద్దు, కలహాలొద్దు, మస్తరములొద్దు, ఒకరి మీద ఒకరికి విభేదాలొద్దు, అందరూ ఒకరి పట్ల ఒకరు ఏం కలిగి ఉండాలా? ప్రేమ కలిగి ఉండాలా అని ఇట్లాంటి చిన్న మాటలు, మంచి మాటలు చెప్తున్నాడు పౌలు గారు. ఇప్పుడు ఇక్కడికి రండి. ఎక్కడికి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం గురించి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే. పూర్తిగా ఆత్మానుసారులుగా మారారా? ఇంకా మారలే. ఇప్పుడే రక్షణ సంబంధమైన జర్నీని మీరు ఏం చేశారు? మొదలు పెట్టారు. చదవండి అమ్మా. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో అంటే ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? పసిపిల్లలతోటి మాట్లాడుతున్నాడు. మీలో చాలామందికి తెలుసు ఒక వార్త, ఒక విషయం ఏంటి? కొన్ని విషయాలు మనం పసిపిల్లలు ఉన్నప్పుడు మాట్లాడు. అప్పటిదాకా మొగుడు పిల్లలు తిట్టుకుంటూ ఉంటారు, గొడవ పడుతూ ఉంటారు. ఎవరో ఆపేస్తారు మళ్ళీ వెంటనే. స్కూల్ నుంచి వాడు అప్పుడు టింగ్ నేను దిగాడు అనుకో, అప్పటిదాకా ఉన్న గొడవ అంతా ఏమైపోతుంది? ఆగిపోతుంది. వద్దు, పిల్లల ముందు వద్దు, మాట్లాడుకోవద్దు, మన తర్వాత మాట్లాడుకుందాం. అంటే కొన్ని విషయాలు పిల్లల దగ్గర మాట్లాడతారా?
మాట్లాడతారా? చూపిస్తా చూడండి అది కూడా. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, 1వ వచనం చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది. ప్రభువు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. ఏమంటున్నాడు? ఫస్ట్ ఏమంటున్నాడు? చెప్పుదును అనండి. చెప్పుదును అంటే ఆయన కలిగిన దర్శనాలు, ఆయన కలిగినటువంటి ఆ యొక్క రెవల్యూషన్స్ అనేటివి పౌలు గారు ఏమనుకుంటున్నాడు అంటే చెప్పుదును అని మొదలుపెట్టాడు. అందరు చెప్పుదును అనండి. ఓకే, నెక్స్ట్ చదవండి. క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును. ఆ మనుషుడు ఎవరో కాదు, పౌలు గారి గురించి ఆయన రాసుకుంటున్నాడు అన్నమాట. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట. ఎన్ని సంవత్సరాల కిందట? 14. మీరు అండర్లైన్, మీరు చూసుకోవాలి కరెక్ట్. ఎన్ని సంవత్సరాల కిందట? 14 సంవత్సరాల కిందట ఏం జరిగిందంటే చదవండి. 3వ ఆకాశమునకు కొనిపోబడిన. ఎక్కడికి కొనిపోబడ్డాడంట? 3వ ఆకాశం. 3వ ఆకాశం. ఇప్పుడు చెప్పండి, 3వ ఆకాశం అంటే ఎంతమందికి తెలుసు? నాకు తెలుసు. ఇప్పుడు నేను మళ్ళీ దాంట్లో పోయాను అనుకోండి, ఏంటి ఆకాశాల్లో పరలోకాల్లో కూడా ఇన్ని రకాల పరలోకాలు ఉన్నాయా అంటే దేవుడు అందరికీ ఏర్పరిచింది ఒకటి కాదా అన్న డౌట్ వస్తుంది మీకు. 3వ ఆకాశమునకు ఎక్కిపోయాడంట. సరే చూద్దాం నెక్స్ట్. అతడు శరీరముతో కొనిపోబడినో నేను ఎరుగను, శరీరం లేక కొనిపోబడినో నేను ఎరుగను. ఇది ఏమంటారంటే, ఒక్కొక్కసారి మనం ప్రార్థిస్తున్నప్పుడు మన ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెడుతుంది. మీకు తెలుసో తెలియదు ఈ ప్రార్థన అనుభవం. కొన్నిసార్లు మీరు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు, లేకపోతే కొన్నిసార్లు ప్రార్థన చేసి 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 అలసిపోయినప్పుడు చూడండి, జాన్ ద బాప్టిస్ట్ కాదు, ఎవరంటే శిష్యుడైనటువంటి యోహాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు చివరికి? ఆయన ఇన్ని రకాలుగా చంపుదామని చెప్పేసి చంపినా కూడా, యాతన పెట్టబడ్డా కూడా ఎలా చంపుదామని ఒకసారి నూనెలో వేస్తారంట. నూనెలో సరసరలు ఆడేటువంటి నూనె, పెద్ద కళాయి తీసుకెళ్ళి మనిషి అంత పట్టేటువంటి కళాయిలు వేసినా కూడా అంట అతనికి ఎటువంటి శక్తి ఇవ్వబడ్డదంటే, ఆ కళాయిలో లేచి నిలబడి కళాయి దిగిపోయాడంట. వీడు మనుషుడు కాదురా బాబోయ్, వీడేదో అసలు ఏదో రకమైనటువంటి జీవిలా ఉన్నాడు, వీడు మనుషుల మధ్య ఉండి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నాడు. కాబట్టి కనీసం మనం ఏం చేద్దాము అంటే, ఆ చిక్కటి అడవిలో, బయటికి రానేటువంటి అడవిలో తీసుకెళ్ళి ఆ పద్మాసు దీవిలో పడేద్దాం. దీవి అంటే ఏంటో తెలుసా? ఇక్కడ మనకు కూడా మాల్దీవ్స్ అని ఉన్నాయి, అండమాన్ నికోబార్ దీవ్స్ అంటారు. దీవి అంటే ఏంటంటే చుట్టూ ఏముంటుంది? చెప్పాలి, తెలుసో తెలియదా? చుట్టూ దీవి అంటే ఒక చుట్టూ ఏముంటుంది అంటే సముద్రం ఉంటుంది, మధ్యలో భూమి ఉండేది ప్రాంతం, కొండ ప్రాంతాన్ని ఏమంటారంటే దీవి అంటారు. ఇక ఎవడైనా ఆ దీవి నుంచి బయటికి రావాలంటే దేన్ని ఛేదించుకుని బయటికి రావాలా? సముద్రాన్ని. ఎవడైనా సముద్రాన్ని ఛేదించడం అవుతుందా? ఎవరికి అవ్వదు. కాబట్టి వీడిని తీసుకెళ్ళి ఈ యోహాన్ గారిని తీసుకెళ్ళి ఆ దీవిలో పడేద్దామని తీసుకెళ్ళి ఆ దీవిలో వేసేసేసి వీళ్ళు వచ్చేసారంట. ఇక ఆయన అక్కడ కూడా ఉపవాసం ఉండి ప్రార్థించడం స్టార్ట్ చేసిన తర్వాత, ఆయన యొక్క ఆత్మ కొంత సమయం తర్వాత ప్రార్థించిన తర్వాత శరీరం నుంచి విడిపోయి దేవుని యొక్క పరలోక రాజ్యంలో ప్రత్యక్షమైంది. హల్లెలూయా. అప్పుడు ఆయన ఆ పరలోకంలో చూసినటువంటి సంగతులను మరలా ఆత్మ తనలోనికి వచ్చి ఏం రాశాడు? ప్రకటన గ్రంథం అంతా రాశాడు. ఇది ఎలా రాశాడు అని చెప్పేసి అంటే, దీన్నే స్పిరిట్ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పేసి అంటారు. అంటే ఆత్మలో కొనిపోబడుట అంటారు అన్నమాట. దీన్ని ఏమంటారు? ఆత్మలో కొనిపోబడుట అంటారు. అప్పుడప్పుడు మనం ఒక లెవెల్లో ప్రార్థన చేసినప్పుడు కూడా మనకు ఒక్కోసారి ఏమవుతుందంటే, మన శరీరము ఆత్మ విడిపోతూ ఉంటుంది. ఎక్కువ ఉపవాసం ఉండే వాళ్ళకి అనుభవం ఉంటుంది.
ఇక మోకరించినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎక్కువసేపు ప్రార్థించి ఒక్కోసారి అలసిపోయి పడుకుంటాం, చూసారా, పడిపోతాం ఒక్కోసారి. పడిపోయినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే నీ దేహానికి బలం ఉండదు. అప్పుడు ఎప్పుడైతే నీ దేహం వీక్ అవుతూ ఉంటుందో నీ ఆత్మ చాలా బలపడతా ఉంటుంది. ఉపవాసం అంటే ఏంటి చెప్పండి? ఉపవాసము అంటే ఏంటంటే శరీర బలాన్ని తగ్గించుట, ఆత్మ బలాన్ని పెంచుకునుట. కొన్నిసార్లు మనకు వచ్చేటువంటి తలంపులు, మనకు వచ్చే ఆలోచనలు శరీర సంబంధమైనవే ఆత్మ సంబంధమైనవే తెలియదు. కొన్నిసార్లు శరీరం చూస్తేనేమో ఒకవైపు ప్రేరేపిస్తూ ఉంటుంది, ఆత్మ చూస్తే ఇంకొక వైపు ప్రేరేపిస్తూ ఉంటుంది. చూడండి, యేసుక్రీస్తు కూడా గెత్సేమనే తోటలో ఆయన ఏం చేస్తున్నాడు అంటే వేదన పడుతూ ప్రార్థిస్తున్నాడు. అంటే ఎలా వేదన పడుతూ ప్రార్థిస్తున్నాడు. ఫస్ట్ ఎలా ప్రార్థించాడు? మొదట నార్మల్గా శరీరంతో ప్రార్థించినప్పుడు తండ్రి నీ చిత్తమైతే ఏం తొలగించన్నాడు? ఏం తొలగించన్నాడు? గిన్నె చెంబ, గిన్నెను నా యొద్ద నుంచి తొలగించుము. ఏ గిన్నె? ఏ గిన్నె ఏంటో తెలుసా? గిన్నెకి అర్థం ఏంటో తెలుసా? చూడండి, పాత నిబంధనల గ్రంథంలో ఒక అర్థం ఉండేది. ఎప్పుడైనా బలి ఇచ్చినప్పుడు ఆ బలి యొక్క రక్తంనంతా ఒక దాంట్లో పట్టేవాళ్ళు, ఒక గిన్నెలో పట్టేవాళ్ళు. చివరికి ఆ రక్తంతో, రక్త ప్రోక్షణతోటి చివరికి ఏం చేశారంటే అటోన్మెంట్ అంటే ప్రాయశ్చిత్తము అంటాము, పాపములకు ప్రాయశ్చిత్తం. అంటే ఆ బలిపీఠంలో ఆ రక్తము పోసినప్పుడు, ఆ యొక్క బలి రక్తమును చల్లినప్పుడు ఎవరైతే ఆరాధికుడు తన పాపం నుంచి విముక్తి కలగాలని చెప్పి దేవుడి యొక్క సన్నిధికి ఆరాధన కోసం వస్తాడో ఆ మేక రక్తము, గొర్రె రక్తము గిన్నెలో పట్టేవాళ్ళు అంట. దానితోటి చివరికి ఏం చేసేవాళ్ళు? ప్రాయశ్చిత్తము చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తం చిందింపబడ్డప్పుడు ఆ రక్తం అంతా కలెక్ట్ చేయడానికి ఏముంది రెడీగా? ఏముంది? గిన్నె. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మన దేవుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించుము. ఎందుకంటే ప్రెషర్ ఎక్కువ ఉంది, భారం ఎక్కువ ఉంది. ఈ సిలువ నేను జయించగలుగుతానా, నేను చేయగలుగుతానా లేదా అని చెప్పేసి ఆ భారము, ఆ మెంటల్ ప్రెషర్ ఎక్కువ ఉండేసరికి ఎలా ప్రార్థిస్తున్నాడు అంటే చూడండి, ఆయన ప్రార్థిస్తూ ఉంటే అంటే చెమట కూడా ఎలా మారిపోయిందంట? రక్త బిందువులుగా మారిపోయింది. అంత వేదన పడుతూ ప్రార్థిస్తున్నాడంట. అలా ప్రార్థించగా చివరికి ఏమవుతుందో తెలుసా? అప్పుడప్పుడు మనకి వాక్యం చదవబుద్ధి కాదు, అప్పుడప్పుడు మనకు కూడా ఏం చేయబుద్ధి కాదు, ప్రార్థన చేయబుద్ధి కాదు. కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, ఈ ఒత్తిళ్ళన్నీ నీ మీద ఉన్నప్పుడు నువ్వు ఫ్రీగా వాక్యం చదవలేవు, ఫ్రీగా వాక్యము వినలేవు, ఫ్రీగా వాక్యము ధ్యానించలేవు. ఇక ప్రార్థన అయితే అసలే రాదు. నువ్వు ప్రార్థన చేయాలంటే ఒక అనుభవం నీకు ఉండాల. నీ సమస్త బాధలు, సమస్త దుఃఖాలు, సమస్త విధములైనటువంటి బాధలు, ఇబ్బందులు, ఇరుకుని పెట్టండి ప్రతి పరిస్థితి అంతా ఎవరి మీద వేసేయాలి తెలుసా? దేవుడి మీద వేసేసేయాలి. ఇంగ్లీష్లో మన క్యాస్ట్ యువర్ కేర్స్ అపాన్ ద లార్డ్. మీ భారం అంతా ఎవరి మీద వేసేయాలి? దేవుడి మీద వేసేయకపోతే అప్పుడప్పుడు ఆ భారం అంతా నీలో పెట్టుకుంటాను. ఒక్కోసారి మనం గత వారం కూడా చూసాం, ఎవడు హృదయంలో ఉన్నటువంటి భారము వాడికే తెలియదు. చూడండి, ఒక్క మాట చూపిస్తా. సామెతల గ్రంథం మళ్ళీ 15వ అధ్యాయం 13వ వచనం చదవండి. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. మనోదుఃఖము వలన. మనోదుఃఖం అంటే బయట దుఃఖమా, లోపల దుఃఖమా? చెప్పాలా? లోపలదా బయటదా? లోపలిది. నీ మనసుకు దుఃఖం కలిగింది అనుకోండి, హృదయానికి దుఃఖం కలిగింది అనుకోండి, దానివల్ల ఏమవుతుందంట? ఆత్మ నలిగిపోవు. ఆత్మ ఏమైపోతుందంట? నలిగిపోను. గత వారం కూడా ఈ వాక్యం చూసామో చూడలేదా? చూసా. మనోదుఃఖం వలన ఆత్మ నలిగిపోతుంది. ఎప్పుడైనా నువ్వు ఈ నలిగిపోయిన స్థితిలో ఉంటావో నీ ఆత్మ నీకు కొన్ని దేవుని చిత్తాలు తేటగా బయలుపరచదు. ఇటు వినాలి మంచిగా, చూడండి. ఎప్పుడైతే నీ ఆత్మ నలిగిపోయిన స్థితిలో ఉంటుందో, ఎప్పుడైతే నీ యొక్క ఆత్మ భార స్థితిలో ఉంటుందో, అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది? సమస్త ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా యొద్దకు నేను మీకు. ఎందుకు?
ఆ భారం మోసుకొస్తే మొట్టమొదటిగా యేసుక్రీస్తు ఏం కలగజేస్తున్నాడు? విశ్రాంతి. ఎందుకు విశ్రాంతి? ఇప్పుడు చూడండి, నువ్వు ఒక్కోసారి అప్పుడప్పుడు వంటగదిలో ఆ పని ఈ పని చేసుకుంటూ ఉంటావు, లేదా బట్టలారేస్తావు, పలానా పనులు చేసుకుంటూ ఉంటావు, కొన్నిసార్లు బిజీగా ఉంటావు. ఒక్కోసారి ఏంటని చెప్పేసి అంటే ఆ పనులు ఈ పనులు నిమగ్నమైపోయి అప్పుడు మీ సమయంలో మీ భర్త ఏదైనా మాట్లాడదామన్నా, మీ పిల్లలు ఏమైనా మాట్లాడదామని చెప్పి దగ్గరకు వచ్చినా కూడా వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, కానీ అన్నీ వింటావా నువ్వు? అన్నీ వింటావా? వినలేవు. ఎందుకు అంటే పని భారం వల్ల ఏమైపోతుంది నీకు, అప్పుడప్పుడు ఆ పని మీద ఫోకస్ వల్ల కొన్ని విషయాలు నువ్వు వినలేవు. అప్పుడు అంటున్నా మరి తర్వాత లాస్ట్కి వచ్చేసి, అమ్మ చెప్పాను కదమ్మా, ఆ పోస్ట్ వస్తుందని చెప్పాను కదా అంటే, నువ్వెప్పుడు చెప్పావురా? ఇలాంటి సందర్భాలు జరగలేదా? ఎందుకు? ఇదంతా దేని భారం వల్ల? పని భారం వల్ల. అలాగే చూడండి, కొన్నిసార్లు ఏమవుతుందంట అంటే మనోదుఖం వల్ల ఆత్మ ఏమైపోతుందంట? నలిగిపోవును. ఈ నలిగిపోయినటువంటి హృదయంలోంచి దేవుడు మాట్లాడుట అసాధ్యము. నలిగిపోయినటువంటి హృదయంలో నుంచి దేవుడు మాట్లాడుట అసాధ్యం. అప్పుడప్పుడు హృదయం నలిగిపోయింది, హృదయం మీద భారం ఉందనుకోండి, ఈ భారభరితమైన హృదయం నుంచి దేవుని స్వరం రాదండోయ్. అందుకే దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఏం కలగజేయాలి? ఫస్ట్ నీ అంతరంగమందు దేవుడు నూతనమైన ఆత్మను మరలా పుట్టించి అప్పుడు మళ్ళీ నూతనంగా నీతో మాట్లాడతాడు. అప్పటి వరకు నీ యొక్క హృదయంతో కూడా దేవుడు మాట్లాడినా కూడా నువ్వు వినలేని స్థితిలో ఉంటావు. ఎందుకు? నీ హృదయం అంతా దేంతో నిండిపోయింది? భారంతో నిండిపోయింది. ఎవరైతే ఈరోజు ఆ భారంతో ఉన్నారో ఆ భారం అంతా తొలగిపోవును గాక. చాలామందికి హృదయ భారాలు ఉంటాయి, చెప్పుకోలేరు కొన్ని. ఎప్పుడైతే చూడండి, అప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలని నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ హృదయం నిండా ఏముంది? భారం ఉంది. నీ హృదయం నిండా ఏముంది? కేర్స్ ఆఫ్ దిస్ వరల్డ్, అంటే ఈ లోక సంబంధమైన చింతలన్నీ ఉన్నాయి నీ హృదయంలో. ఎప్పుడైతే ఈ చింతలతోటి ఈ భారంతో దేవుని సన్నిధిలో మోకరించావో వెంటనే ఏమొస్తుంది తెలుసా? నిద్రానా అండి? ఇప్పుడు ఎవరెవరు నిద్రపోతారో చూస్తా. సో దానివల్ల ఏమవుతుంది? ఇబ్బంది అవుతుంది. అంటే దేవుని యొక్క స్వరాన్ని స్పష్టంగా వినలేవు నువ్వు. అందుకే టెన్షన్గా ఏది చేయలేము మనం. దేవుని పనులు, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? ప్రశాంతంగా అన్ని సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాప భారమును విడిచిపెట్టేసేసి నీ సమస్తమైన భారంలో దేవుడు చూసుకుంటాలే, రేపటి గురించి ఆలోచించొద్దు అని చెప్పేసి దేవుడు అన్నాడు కదా. సో ఆయన మీద వదిలేసి ఏం చేయాలా? తండ్రి సమస్తం నువ్వు చూసుకుంటా అన్నావు, నువ్వు నాకు దేవుడు కాదు, ఇప్పుడు నాకెవరు? నువ్వు తండ్రివి. కాబట్టి ఇగో ఈ భూలోకమైన సంబంధమైనటువంటి తండ్రులు అయితే మాకు సమస్తాన్ని చూసుకుంటారు, వాళ్ళు ఆహారం పెడతారు. నువ్వు నా పరలోకపు తండ్రివి, మా అనుదినం ఆహారం మాకు దయచేయము, ఏ కీడు రాకుండా మమ్మల్ని తప్పించము అని ఎప్పుడైతే నువ్వు ఇలాగ ఆ పరలోకపు తండ్రి మీద ఆధారపడి ప్రార్థన చేసి నీ భారాలన్నీ దేవుడి మీద వదిలేస్తావో అప్పుడు నీ హృదయం ఏమైపోతుంది? ఖాళీ అయిపోయి అప్పుడు స్పష్టంగా దేవుని స్వరం వినగలుగుతున్నావు. దేవుని స్వరం ఎక్కడుందో తెలుసా? నీ హృదయంలో ఉంది, నీ ఆత్మలో ఉంది. నీ హృదయం అన్న ఆత్మన్న మళ్ళీ వేరు కాదండోయ్. హృదయం అన్న ఆత్మన్న మనస్సాక్షి అన్న మూడు ఒకటే. అంటే దేవుడు దేంతో మాట్లాడతాడు? హృదయంతో మాట్లాడతాడు. అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఆ హృదయంతో దేవుడు మాట్లాడినప్పుడు స్పష్టంగా విన్నాం అనుకోండి, అందులో ఎవరెవరి స్వరాలు ఉన్నాయి, వాడు తిట్టినోడి స్వరం కూడా నీ హృదయంలోనే ఉంది. ఇప్పుడు దేవుని స్వరము హృదయంలోనే ఉంది. నీ తలంపులు కూడా ఎక్కడికి చేరాయి? హృదయంలోనికే చేరాయి. అందుకే నీకేం అర్థం కావట్లేదు ఇప్పుడు అంటే దేవుని స్వరం ఏది, బయటవాడి స్వరం ఏంటి, తర్వాత నీ స్వరం ఏంది తెలియక నువ్వేమైపోతున్నావు? జీవితంలో కన్ఫ్యూజ్ అయిపోతున్నావు. ఇప్పుడు ఒక 3 ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు 3 ఉద్యోగాలు వచ్చినప్పుడు ఏ ఉద్యోగం నీకు 3 సౌండ్ పెంచమ్మా. హల్లెలూయా. నీకు 3 ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు ఏ ఉద్యోగానికి పోవాలి అని ఇటు వినాలిగా, అది అయిపోయింది. మీరు ఏ ఉద్యోగానికి పోవాలా అని చెప్పేసి మీకు తెలుసుకోవాలని చెప్పేసి ఉంది. ఊకోండి పాస్టర్ గారు, ఈ రోజుల్లో ప్యూన్ పని రావడమే ఎక్కువ, మళ్ళీ 3 ఉద్యోగాలు ఏంటంటారా?
సరే, ఇప్పుడు మీ పిల్లల జీవితాలే ఉంది. రకరకాల చదువులు ఉన్నాయి, రకరకాల చదువులు ఉన్నాయి. 10th అయిపోయినమ్మంటే రకరకాల చదువులు స్టార్ట్ అవుతాయి. అక్కడే ఒక 10 డిపార్ట్మెంట్ స్టార్ట్ అవుతాయి. ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సిఈసీ అని చెప్పి రకరకాల డిపార్ట్మెంట్లు స్టార్ట్ అవుతాయి. కొంతమంది వేరే ఫీల్డ్కి వెళ్ళిపోవచ్చు, కొంతమంది సీఏ చేయొచ్చు, పలానా. సో చూడండి, ఇన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు నీ పిల్లల పట్ల కూడా దేవుని యొక్క చిత్తం తెలుసుకోవాలి అని చెప్పేసి అంటే సీఏ చేయాలా, లేకపోతే ఇంటర్ చదవాలా, ఇంజనీరింగ్కి వెళ్ళాలా, ఎంబీబీఎస్ చదవాలని చెప్పేసి బైబిల్ ఓపెన్ చేసి ఏం చదవాలని చెప్పి బైబిల్ చెప్పిద్దా? నువ్వు ఎంబీబీఎస్ చదువు అని ఎక్కడైనా రాసి పెట్టుందా? నువ్వు ఇంజనీరింగ్ చదువు అని చెప్పేసి ఎక్కడైనా రాశాడా దేవుడు? నువ్వు సినిమాటోగ్రఫీకి వెళ్ళు అని రాసి పెట్టాడు ఎక్కడైనా? నువ్వు కేవలం కూలి పనే చెయ్యి అని రాసి పెట్టాడా? మరి ఎలా తెలుసుకుంటావు దేవుని చిత్తం చెప్పండి? ఎంతమందికి అర్థమైంది అడిగే ప్రశ్న? అంటే కొన్ని పర్సనల్ చిత్తాలు ఉంటాయి. అంటే ఏం చేయాలి? ఇల్లు కట్టుకోవాలా ఈ సమయంలో? నీ దగ్గర కొద్ది డబ్బే ఉంది, ఇల్లు కట్టుకోవడానికి 15 లక్షలు అవుతాయి, కానీ నీ దగ్గర ఎంత ఉంది? కేవలం 5 లక్షల రూపాయలు ఉంది. ఈ సమయంలో నేను ఇల్లు కట్టుకుంటే దేవుడు నా ఇల్లు పూర్తవుదా అని నువ్వు దేవుడి దగ్గర విచారణ కూర్చున్నావు. ఇప్పుడు బైబిల్ తీసావు, ఒక వాక్యం వచ్చింది. ఏమొచ్చింది? వారు పడ్డ పాటంతా చివరికి వ్యర్థమైంది అన్న వాక్యం వచ్చింది నీకు. అప్పుడు నువ్వు ఆ వాక్యం చదివితే ఏం చేస్తావు? అమ్మో, ఇల్లు కట్టకూడదేమో అనుకుంటావు. అంటే దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు ఎలా తెలుసుకుంటావు చెప్పండి? మరి పర్సనల్గా ఇప్పుడు కొన్ని విషయాలలో తెలుసుకోవాలా. నేను అక్కడికి వెళ్ళాలా వద్దా? ఆ ప్రాంతంలో సేవ చేయాలా వద్దా? నేను వీరికి సువార్త ప్రకటించాలా వద్దా? నేను వీడికి అప్పు ఇవ్వాలా వద్దా? కొన్నిసార్లు అప్పులు ఇచ్చి నష్టపోతారు. ఇచ్చేదాకా వాడు ఎలా చెప్తాడంటే, నేను బ్యాంక్ కంటే షూరిటీ అన్నారు. ఏమో చెప్తాడు, పుచ్చుకున్న తర్వాత లగెత్రే, ఇంక అంతే. ఇక ఆ తర్వాత ఫోన్కి దొరకడు, మనిషి ఇంటికి పోతే మనిషి ఇంటి దగ్గర కూడా దొరకదు. చాలామంది నష్టపోతారు అలాగా. మరి ఇప్పుడు ఇచ్చే ముందు నువ్వేది చూడండి, సమస్త విషయాలు నువ్వు దేవుడికి అడగాల వద్దా? అడగాల. మరి నీకు దేవుడు చెప్తున్నాడా? మరి ఎలా చెప్తాడు దేవుడు అని చెప్పేసి అంటే, నీ హృదయం ఐహిక విచారాల చేత నింపబడి ఉన్నప్పుడు, నీ హృదయం ఐహిక విచారాల చేత లేకపోతే చూడండి భారం చేత నింపబడి ఉన్నప్పుడు ఆ హృదయం నుంచి దేవుని స్వరం వస్తుందా? రాదు. అందుకు నువ్వేం చేయాలి? నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి భారమును తీసి పక్కన పెట్టి ఉపవాసం ఉండో, లేకపోతే దాన్ని ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యం లోపలికి పంపించో, దేవుని పాటలు వింటునో, నీ హృదయాన్ని నువ్వు ఎప్పుడైతే ఫ్రీ చేసుకుంటావో, నీ హృదయాన్ని ఎప్పుడైతే నువ్వు మరలా దేవుని యొక్క తట్టు తిప్పుతావో, అప్పుడు ఆ హృదయంతో దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ తలంపులన్నీ నిన్ను నింపేస్తూ ఉంటాయి. హల్లెలూయా. అలా నువ్వు దేవుని యొక్క స్వరాన్ని తెలుసుకుంటావు. అలాగ నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుంటావు. ఇప్పుడు ఎంతమందికి అర్థమవుతుంది? హృదయంలో ఉన్నటువంటి దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి అని చెప్పేసి అంటే నీ హృదయం దేనితో ఉండాలంటే విశ్రాంతిలో ఉండాలి, నెమ్మదితో ఉండాలి, సమాధానంతో ఉండాలి. హృదయం అంతా, హృదయంలో ఉండే భారం ఉందనుకోండి, దేవుని స్వరం వినపడుతుందా? వినపడుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క హృదయం కూడా దేంతో నిండిపోయి ఉంది? మొత్తానికి చివరికి భారంతో నిండిపోయి ఉండేసరికి ఆయన ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు? ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము అని ప్రార్థన. అది దేవుని చిత్తానుసారమైన ప్రార్థన? దేవుని చిత్తమా గిన్నె తొలగించబడ్డం? కాదు. అసలు ఈ లోకంలోనికి ఒక శరీరాన్ని తయారు చేసి, ఓకేనా, యేసుక్రీస్తుని ఒక పరిశుద్ధ కన్యకైనటువంటి మరియ గర్భంను జన్మింపజేసి పరిశుద్ధునిగా పంపించేసి ఈ లోకంలో ఆయనకు పంపించింది దేనికోసమో చూడండి. ఆయన జగత్పుత్పత్తి వెయ్యబడక మునిపే ఆయన ఎవరంటే వధింపబడ్డా గొర్రెపిల్ల. అంటే ఆయన అసలు పంపించబడ్డది దేని కొరకంటే వధింపబడ్డానికి. ఇప్పుడు ఆయన దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు? భారం ఎక్కువేసరికి ఈ భారం నా యొద్ద నుంచి తొలగి, ఈ గిన్నె నా యొద్ద నుంచి వెళ్ళిపోవాలా అని ప్రార్థన చేస్తున్నాడు. కానీ దేవుని చిత్తమా? కాదు. దేవుని చిత్తము కాదు. కానీ ఆయన ప్రార్థన కొనసాగిస్తూ ఉంటాడు. అందుకే అప్పుడప్పుడు మనకు ప్రార్థన చేయబుద్ధి కానప్పుడు, అప్పుడప్పుడు వాక్యం చదవబుద్ధి కానప్పుడు అయినా స్టార్ట్ చేయండి కొద్దిగా. ఆ 10 నిమిషాలు వాక్యం చదవండి, ఆ అరగంట చూడండి. మీరు మొదలు పెడితే దేవుడు ఆరంభించారనుకోండి, ఆటోమేటిక్ కొనసాగుతూనే ఉంటుంది. మీరు ఒక వచనంతో ప్రారంభించారనుకోండి, ఆ అధ్యాయంతో ముగిస్తారు. మీరు అసలు స్టార్ట్ చేయలేదు, అసలు ప్రార్థనే స్టార్ట్ చేయలేదు, ఆ రోజంతా ప్రార్థన లేకుండానే అయిపోతుంది తెలుసా. అసలు ఆ వాక్యం, ఒక చిన్న వాక్యం కూడా చదవాలి. కొంతమందికి ఏంటో తెలుసా,
వారి దినమంతా ఒకే ఒక్క క్యాలెండర్లో వాక్యం తప్ప ఇంకేది ఉండదు. ఇక ఆ క్యాలెండర్లో పెద్ద పోస్టరు, ఆ చిన్న డబ్బాలో రాసేటువంటి చిన్న వాక్యం. ఆమె ఎవరో చదివిందంట, నీడు నాతో పాటు పరదేశంలో ఉందో వెళ్ళి చెప్తుందంట తన కుమారుడికి భర్తకి, నన్ను దేవుడు పిలిచే కాలం వచ్చేసింది, నేను పోతున్నాను. ఎవరైతే ఈ గ్రంథము కాకుండా ఈ డబ్బాలు నమ్ముకుంటారో వాళ్ళకి అట్లాంటి వాక్యాలు వస్తూ ఉంటాయి. అందుకే వాక్యం చదవండి, తెలుసుకోండి. తెలుసుకుంటే అది ఏమవుతుందంటే తెలుసా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. చూడండి, అది చదివితే ఏముంటుందంటే, ఆ చివరి కాయంలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగే ఉండెను. చూడండి, వాక్యం ఎలా ఉందంట అని చెప్పేసి అంటే, వాక్యంలో జీవం ఉందంట. చివరికి ఆ జీవం మనం పొందుకుంటే అది మన ఆత్మలో వెలుగుగా మారుతుందంట. ఆ వెలుగు ఎవరికి వెలుగు అవుతుందంట, నీ కుటుంబానికి. నీ కుటుంబం నింపబడిన తర్వాత, నీ కుటుంబము దేవుని యొక్క సన్నిధిలో రక్షణలోనికి నింపబడిన తర్వాత, దేవుని యొక్క వెలుగుతో నింపబడిన తర్వాత, అది చివరికి లోకానికి వెలుగుగా మారిపోతుందంట మళ్ళీ. కానీ ఇప్పుడు నీలో ఉన్న వెలుగు ఎవరికి సరిపోవట్లేదు? నీ కుటుంబానికి కూడా కాదు, నీకే సరిపోవట్లే. హల్లెలూయా. ఈ రోజు నుంచి ఆ వాక్యం ధ్యానించడం ద్వారా మీరు దేవుని చిత్తాన్ని తెలుసుకుందురు గాక. ఇప్పుడు చదవండి అమ్మ, కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మను పెంచితిని గాని. అదే ఇది దానికంటే ముందు ఇది చదువుతున్నాం. ఎక్కడ ఉన్నాము? ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం కదా, 2 కొరింథియన్స్ చాప్టర్ 12. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి. అతిశయపడుట నాకు ఫస్ట్ స్టార్ట్ ఏమంటున్నాడు అని చెప్పేసి అంటే, చూడండి, ప్రభు దర్శనంలో గూర్చి, ప్రత్యక్షతను గూర్చి చదవండి. ఫస్ట్ వచనం అందరూ చదవండి ఒకసారి. ప్రభు దర్శనములను గూర్చి, ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదును. సో చెప్పుదును అని స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ చదవండి. క్రీస్తునందున్న ఒక మనిషి ఏం చెప్తున్నాడంట? ప్రత్యక్షతలను గూర్చి, దర్శనం గూర్చి నేను చెప్దామని చెప్పి స్టార్ట్ చేస్తున్నాడు. నెక్స్ట్ చదవండి. క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెను, నేను ఎరుగను. శరీరంతో కొనిపోబడ్డాడో తెలియదు, ఆత్మ ద్వారా కొనిపోబడ్డాడో తెలియదు. కానీ ఆన్సర్ ఏంటంటే ఆత్మ ద్వారానే కొనిపోబడ్డాడు. శరీరం ఈ భూమి మీద విడిచిపెట్టబడుతుంది. సో శరీరంతో కొనిపోబడ్డది మాత్రం ఇద్దరు బైబిల్ గ్రంథంలో. ఎవరు చెప్పాలా? మీరు రైట్ చెప్పారు. ఎవరు? ఏలియా, హనోకు. వీళ్ళిద్దరే శరీరం ద్వారా దేవుని యొక్క సన్నిధికి కొనిపోబడ్డారు. మళ్ళీ వాళ్ళు వస్తారు. ఎక్కడ వస్తారు? ప్రకటన గ్రంథంలో వస్తారు. వద్దులే ఇదంతా, మళ్ళీ మిక్చర్ అయిపోద్ది. నెక్స్ట్ కంటిన్యూ చేయండి అమ్మా. అది రావట్లే చూడమ్మా, అది పోయిందా మళ్ళీ? అది దేవునికి తెలియను. చదవండి. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అట్టి మనుష్యుడు దేంట్లో కొనిపోబడి? పరదేశంలోకి కొనిపోబడి మాటలు వినెను. వచింప శక్యము కాని ఏం విన్నాడంట? మాటలు. అందరూ అనండి, వచింప శక్యము కాని మాటలు అనండి. వచింప శక్యము కాని మాటలు. మళ్ళీ అనండి, వచింప శక్యము కాని మాటలు. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఏదైనా దర్శనం కలిగిందో అనుకోండి, దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు, దేవుడు ఒక వాక్యాన్ని బయలుపరిచాడు. అవి ఎవరి కోసం ఇస్తాడు చెప్పండి? నా కోసం లేదా సంఘం కోసం ఇస్తాడు, అవునా? ఇప్పుడు దేవుని వల్ల కలిగినటువంటి దర్శనాలన్నీ ఎవరికి చెప్పాలి? నేను సంఘానికే చెప్పాలా? సంఘానికి చెప్పాలా? ఇది లైవ్ ఆగిందండి, చూడండి అమ్మా. చదవండి అమ్మా. అది సంఘానికి చెప్పాలా, కానీ నేను చెప్పలేకపోతున్నా. చదవండి నెక్స్ట్. ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. ఏం టచ్ చేయకుండా తర్వాత అప్లోడ్ చేద్దాం. చదవండి అమ్మా. ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు, అతడు శరీరముతో కొనిపోబడెను. శరీరము ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు, అతడు శరీరంతో కొనిపోబడినో, శరీరం లేక కొనిపోబడినో నేను ఎరుగను. అది దేవునికే తెలియను. అట్టి వాని గూర్చి అతిశయింతును. నా విషయమైతేనో నా బలహీనత ఎందేను కాక వేరు విధముగా అతిశయింపను. సో చివరికి ఏమంటున్నాడు? అట్టి మాటలు నేను
కూడదు. అట్టి మాటలు నేను అంటే ఇప్పుడు చెప్పాడా చెప్పలేదా? చెప్పాడు. మళ్ళీ మంచిగా వినాలి. అట్టి మాటలు నేను పలకకూడదు. అక్కడ చెప్పినటువంటి విషయాలు మీకు ఇక్కడ నేను చెప్పకూడదు, చెప్పను అంటున్నాడు. ఫస్ట్ దేంతో స్టార్ట్ చేశాడు? మంచి, మీరు ఫస్ట్ వచనం చూడండి. ప్రభు దర్శనముల గురించి, ప్రత్యక్షతల గురించి చెప్పుదును. దేంతో స్టార్ట్ చేశాడు? చెప్పుదునుతో స్టార్ట్ చేశాడు. అంటే చెప్దామనే స్టార్ట్ చేశాడు. కానీ చెప్తున్నాడా? చెప్తున్నాడా? చెప్పట్లేదు. ఎందుకు ఆపేసుకున్నాడు? అప్పుడప్పుడు నాకు కూడా అతి ఉత్సాహం వచ్చేసి కొన్ని వాగేద్దాం అనుకుంటా, కొన్ని ఇక్కడ ఆపేసుకుంటా. ఎందుకు ఆపేసుకోవాలి? అన్ని విషయాలు చెప్పుట మంచిది కాదు. ఎందుకు అంటే వీళ్ళు ఏ సంఘం అంట? పసిపిల్లలు. కొరింథీ సంఘం ఏ సంఘమో? పసిపిల్లల సంఘము. మరి పసిపిల్లలు ఉన్నారండి, మరి ఇంకెవరు ఉన్నారంటే యవనస్తులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. వాళ్ళు ఎవరంట? దుష్టుని జయించిన వారని ఉంటుంది బైబిల్లో. చదవండి అమ్మ, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. చదివేసిన ఫాస్ట్గా. 2వ వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున. అప్పటిలో మీకేం లేదంట? బలము లేదు. బలము లేని వారితోటి మాట్లాడిన మాటలు నీకు బలం వచ్చిన తర్వాత తీసుకోవచ్చా? అప్పుడప్పుడు డాక్టర్ దగ్గర పోతారండి మీరు. పోయిన తర్వాత నీకు బలం లేదని చెప్పేసి ఆ ట్యాబ్లెట్ రాస్తారు. ఏంటో జింకోవిట్ అని, నీకు బలానికి సంబంధించిన ట్యాబ్లెట్లు రాస్తారు. అవి దేనికి రాశారు? నీకు బలం లేనందుకు రాశారు. నీకు అది తెలియక నువ్వేం చేస్తున్నావు? నీకు బలం లేనప్పుడు మింగుతున్నావు, బలం ఉన్నప్పుడు మింగుతున్నావు. ఇంకా అంటే చూడండి, ఒక్కొక్కసారి పరిస్థితిని బట్టి ఎవరికి రాశాడు అన్న వాక్యాలు కూడా చూసుకోవాలి. అన్ని వాక్యాలు నీకే సెట్ అవుతాయా? సెట్ అవ్వు. ఇప్పుడు లోతు కుమార్తెకి లేదా లోతు ఫ్యామిలీకి రాసిన వాక్యం నీకు సెట్ అయ్యిద్దా? నీకు సెట్ అవ్వదు. ఆ ఆజ్ఞ ఎవరికి ఇవ్వబడ్డది? ఎందుకు అంటే లోతు ఆ యొక్క సొదొమ గొమొర్రాలో జీవించి ఏమవుతుందంటే లోకానుసారులుగా వెళ్ళిపోతారనమాట వీళ్ళంతా. తన భార్య ఏమవుతుంది? తన ఆస్తి కోసం అని చెప్పేసి వెనక చూస్తూ ఉంటుంది. అంటే ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు అసలే ఉగ్రత. మన ప్రాణాలు కాపాడుకుంటే ముందు తర్వాత ఏదైనా సంపాదించుకోవచ్చు దేవుడిచ్చిన తెలివితేటలను బట్టి. కానీ ఆ ఉగ్రత దినమందు కూడా ఆమె దేనికోసం ఆశపడుతుంది? ఆస్తి కోసం. దేనికోసం చూసింది మరి? అగ్నిని చూసిందా? లేకపోతే తన ఆస్తి అంతా ఇంత ఉంది ఆస్తి, ఇదంతా ఒక్కసారికి ఎలా పోతుందో చూసేసింది. సో ఇప్పుడు ఆ వాక్యం తీసుకుని అదే ప్రామాణికంగా తీసుకొని ఈ వాక్యము నాకే అని అనుకుంటే నువ్వు నష్టపోతావు. అందుకే మీకు పరిపూర్ణమైన దేవుని చిత్తాన్ని దేవుడు బయలుపరచును గాక. సో ఇప్పుడు ఈ సంఘానికి ఏమని రాశాడు పౌలు గారు? వివాహము దేవుని వద్దు అని రాశాడు. మీకు వివాహము వద్దు అని రాశాడు. ఒకవేళ వివాహం అయిపోయి ఏదైనా భర్త ఏదన్నా లేదా భార్య విడిపోయిన సందర్భాలు ఉన్నాయి అని చెప్పి అటు వారు పెళ్లి చేసుకోకుంటే మంచిదని రాస్తాడు. నువ్వు అక్కడ వరకే చదివావు. కొన్ని కిందకు వచ్చేవనుకు ఏమన్నారు తెలుసా? మీరు తట్టుకోలేని ఎడల, లేకపోతే మీరు ఓర్చుకోలేని ఎడల ఏం చేసుకోండి? మీరు వ్యభిచారంలో పడుట కంటే ఏం చేసుకున్నట్టే మంచిది అంటాడు. మళ్ళీ వివాహం చేసుకున్నట్టే మంచిది. అంటే దేవుని యొక్క చిత్తము కొద్దిగా కిందకు పోతుంటే అర్థమవుతుందా? పైపైన అర్థమవుతుందా? కిందకు పోతుంటే అర్థమవుతుంది. అదే కొద్ది దూరం జరిగిన తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రికలకు వచ్చిన తర్వాత ఏమంటాడు? వివాహమే అన్ని విషయంలో ఘనమైనది. ఇప్పుడు ఈ ఘనమైనటువంటిది పాడైపోతే దేవుడు చూస్తూ ఊడుకుంటాడా? ఒకవేళ ఏదో నష్టం జరిగో లేకపోతే ఏదో ఒక వ్యభిచార సంబంధం ఏదో జరిగిపోయి వివాహం రద్దయిపోయినప్పుడు, దూరం అయిపోయినప్పుడు ఈ ఘనమైనటువంటి వివాహం నువ్వు అలాగే బ్రతుకురా అంటాడు దేవుడు. ఆయన ఏకాకులను ఏం చేస్తాడంట? సంసారులుగా చేస్తాడంట. విరిగిపోయిన జీవితాలను ఏం చేస్తాడంటే ఆయన కట్టువాడంట. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? అంటే దేవునికి చిత్తము ఎలా అర్థమవుతుందో మనకి లోతుకు వెళ్తూ ఉంటే దేవుని చిత్తము బయలుపరచబడుతూ ఉంటుంది. ఇప్పుడు చదవండి యెహోషువ గ్రంథానికి రండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుంచి.
కాబట్టి నీవు లేచి ఉమ్, నీవును ఈ జనులందరూ ఉమ్, ఈ యొర్దాను నది దాటి ఉమ్. నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్నటువంటి దేశమునకు, వెళ్ళుడి ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న దేశము ఏది అంటే దేవుడు ఇశ్రాయేలుకి ఇస్తున్నటువంటి దేశమునకు వెళ్ళుడి. వెల్లుడి అంటాడు. అంటే ఈ దేశాలు ఇస్తున్నా అని చెప్పేసి దేవుడు ఎవరికి వాగ్దానం చేశాడు? ఇశ్రాయేల్ ప్రజలకి వాగ్దానం చేశాడు. ఎవరి ద్వారా, ఎవరున్నప్పుడు వాగ్దానం చేశాడు చెప్పండి? ఫస్ట్ ఎవరికి వాగ్దానం చేశాడు? అబ్రహాం. చెప్పాలా? మీరు వాక్యాలు వినేవాళ్ళైతే, మీరు వాక్యాలు నేర్చుకునే వాళ్ళైతే చెప్తారు. ఫస్ట్ ఎవరికి వాగ్దానం చేశాడు చెప్పాలా? నాకు ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు కాదు, నాకు ఆ ఆది పురుషుడు కావాలా. ప్రభాస్ కాదు, అబ్రహాము. ఎవరు? అబ్రహాం. ఈయనకి దేవుడు వాగ్దానం చేశాడు, ఈ కానాను దేశాన్ని ఎవరికి ఇస్తాను? నీ పిల్లలకి, నీకు స్వాస్థ్యముగా ఇస్తానని చెప్పేసి ఆ మొట్టమొదటి వ్యక్తికి దేవుడు వాగ్దానం చేశాడు. చదవండి ఇప్పుడు. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. నేను మోషేకి చెప్పినట్లు, మళ్ళీ అది అండర్లైన్ చేసుకోండి, మోషేకి చెప్పినట్లు. అంటే వీళ్ళకి ఏ దేశము స్వాస్థ్యంగా ఇస్తున్న సంగతి తెలియాలి అంటే ఎవరు రాసింది చదువుకోవాలి? ఎవరికి చెప్పాడంట? ఏ దేశం నుంచి ఏ దేశం వరకు అని దేవుడు మోషే గారికి చెప్పాడంట. ఎవరికి చెప్పాడు? మోషే గారికి చెప్పాడు. చదవండి. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని, అరణ్యమందు ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును. అంటే ఈ నది పొలిమోరల గురించి చెప్తున్నాడు ఆయన. ఇక్కడ గోదావరి నది దగ్గర నుంచి కృష్ణా నది వరకు అన్నాడు అనుకోండి. ఇవి ఏ రాష్ట్రాల కిందకు వస్తాయి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కిందకు వస్తాయి. అవునా? అర్థమవుతుందా లేదా? అంటే ఈ నది మొదలుకొని ఆ నది వరకు. నెక్స్ట్ హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు. మీకు ఏంటి అంటే వీళ్ళకు కూడా సరిహద్దులు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఇప్పుడు నువ్వు సరిహద్దు బయట అడుగుపెట్టి వినాలా, మంచిగా ఇదే, సరిహద్దు బయట కాలు పెట్టి ఈ భూమి కూడా నాదే అంటే నువ్వు ఎవరి స్థలంలోకి పోయి కాలు పెట్టి ఈ భూమి నాదే అంటే వాడు ఒప్పుకుంటాడా? ఈ భూమి నాది అంటే వాడు ఒప్పుకుంటాడా? అంటే దేవుని యొక్క చిత్తము చాలా క్షుణ్ణంగా రాయబడి ఉంటుంది, మనం కొద్దిగా లోతుగా చదివితే. అంటే ఏంటి? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంట? ఆ నది నుంచి ఆ నది వరకు. ఈ మధ్యలో ఎక్కడ అడుగుపెట్టి ఏ స్థలం కావాలన్నా ఆ స్థలాన్ని నేను మీకు ఇస్తాను. అన్ని స్థలాలా? కాదు. మీకు తెలుసా ఇశ్రాయేల్ యొక్క దేశం ఇప్పుడు ఎంత చిన్న దేశం తెలుసా? మీకు చదివితే ఏముంటుందంటే అది అనంతపురం జిల్లా కంటే కూడా చిన్న దేశం అంట. అనంతపురం జిల్లా తెలుసా? పెద్ద జిల్లా అది చెప్పాలంటే, మొన్నటిదాకా. మరి ఇప్పుడు ఏంటి విడిపోయేవో లేదో తెలియదు, కానీ ఆ అనంతపురం జిల్లా కంటే కూడా ఇప్పుడు వాళ్ళు ఉంటున్నటువంటి దేశం చాలా చిన్న దేశం. వాళ్ళ జనాభా హైదరాబాద్ జనాభా కంటే 3 ఇంతలు తక్కువ. హైదరాబాద్లో 4 కోట్ల మంది ఉంటే కనీసం ఇప్పుడు ఇశ్రాయేల్ యొక్క దేశంలో ఎంత ఉంటున్నారంటే 95 లక్షల నుంచి 1 కోటి మంది ఉంటున్నారు, అంతే ఇంక వాళ్ళ దేశం. కానీ దేవుడు ఏ బలాన్ని ఇచ్చాడంట? ఆ చిన్న దేశమే కానీ ప్రపంచాన్ని జయించే బలం ఇచ్చాడు. అది మనకి కొద్దిగా దృష్టి పెట్టి చూస్తే తెలుస్తుంది, ఒరే వీళ్ళ పక్షాన్ని ఎవరు పనిచేస్తున్నారు? దేవుడు పనిచేస్తున్నాడు. ఇక అది తెలుసుకున్నాడు ఏంటి అని చెప్పేసి అంటే, చిన్న దేశమే కదా, నేను తీసి పడేస్తా అని చెప్పేసి అటాక్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు వీళ్ళకి దేవుడు ఏం వాగ్దానం చేశాడు? వీళ్ళకి ఏ వాగ్దానం ఉంది? నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. అర్థమవుతుందా లేదా? ఇప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా చాలా ఆయుధాలు రూపింపబడుతున్నాయా లేదా? ఎన్ని ఆయుధాలు వదిలినా కూడా వర్ధిల్లుతున్నాయా? వర్ధిల్లట్లే. అయితే ఈ నీకు వ్యతిరేకంగా రూపింపబడినటువంటి ఏ ఆయుధము వర్ధిల్లదు. అది నువ్వు కేవలం జస్ట్ ప్రామాణికంగా తీసుకొని నాకేమీ జరగదు అని చెప్పేసి నువ్వు అలాగే ఉన్నావు అనుకో, అది కాదు అక్కడ. దేవుని వాక్యము, ప్రార్థన, వాగ్దానాల యొక్క నెరవేర్పు. చెప్పండి, దేవుని వాక్యము, ప్రార్థన, వాగ్దానాల నెరవేర్పు. అంటే కేవలం వాక్యం అందులో ఉంది, దానంతట అది నెరవేర్చబడుతుందా? ఎలా నెరవేర్చబడుతుంది? ఆ వాక్యము చదివి ఆ వాక్యము తిరిగి పలికి మరలా దేవుడికి చెప్పి, ఇది నువ్వు ఇలా రాసావు కదా, దీని ప్రకారం నాకు దయచేయంటే అప్పుడు నీ జీవితంలో వాగ్దానం నెరవేర్చబడుతుంది.
అప్పటి వరకు వాగ్దానాలు ఎలా ఉండిపోతాయి? గ్రంథంలోనే అలా ఉండిపోతాయి తప్ప వాగ్దానాలు కలిగి నువ్వు చివరికి అంతమైపోవచ్చు, కానీ ఆ వాగ్దానాలు నెరవేర్పు నువ్వు చూస్తావా? వాగ్దానాలు నెరవేరాలి అంటే ఏం కావాలి తెలుసా? వాక్యము, ప్రార్థన. కొద్దిగా ఇంకా ఆలస్యం జరుగుతుంది, ఆ వాగ్దానాలు ఇంకా రావట్లే. దేవుడు ఏమి పని చేయట్లేదు అంటే దానికి ఏం జోడించాలా? ఉపవాసం జోడించాలా. ఏం జోడించాలి? ఉపవాసం. ఇలా మీరు వాగ్దానాలు స్వతంత్రించుకుందురుగాక. ఈ రోజు నుంచి మీరు పరిపూర్ణంగా దేవుని చిత్తాన్ని గ్రహించుదురుగాక. దేవుని లోతైన వాక్యాలు గ్రహించి దేవుని యొక్క పరిపూర్ణ చిత్తాన్ని అంతా మీరు తెలుసుకుందురుగాక. ఇప్పుడు అర్థమవుతుందా లేదా? దేవుని యొక్క చిత్తం ఎక్కడ తెలుస్తుంది? నీకు లోతుకి వెళ్తే తెలుస్తుంది. పైపైన తెలుస్తుందా? పసిపిల్లలకి దేవుని చిత్తం బయలుపరచబడుతుందా? బయలుపరచబడదు. మరి ఎవరికి బయలుపరచబడుతుంది అంటే యవ్వనస్తులకి, ఎవరికి? చివరికి తండ్రులకి. తండ్రులు అనండి. ఇది ఒక్క వచనం చూపిస్తే ముగించేస్తా. యోహాను సువార్త, మొదటి యోహానుకు రాసిన పత్రిక, మొదటి యోహానుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. మొదటి యోహానుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. చిన్న పిల్లలారా. మళ్ళీ ఇక్కడ ఎవరి గురించి రాస్తున్నాడు? చిన్న పిల్లలు. ఇక్కడ లెవెల్ పెరిగింది, కొద్దిగా పెరిగింది. ఇందాక ఫస్ట్ దేని గురించి మాట్లాడుకున్నాం మనం? పసిపిల్లల గురించి. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాము? చిన్న పిల్లలు. నెక్స్ట్ చదవండి. మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక. తండ్రిని ఎరిగి ఉన్నారు. మంచిగా చూడండి, స్క్రిప్చర్ చూడండి. అక్కడ తండ్రిని ఏం చేసుకున్నారు? వాళ్ళు ఎరిగి ఉన్నారు కనుక మీకు అంటే వాళ్ళు జస్ట్ ఏంటంటే రక్షింపబడ్డారు, తండ్రిని తెలుసుకున్నారు అంతే. నెక్స్ట్ చదవండి. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు కనుక. చూడ, ఈ రెండిటికి డిఫరెన్స్ ఎవరు ఫైండ్ అవుట్ చేశారు చెప్పండి? పిల్లలకి తండ్రులకి తేడా ఏమొచ్చింది చెప్పండి ఒకసారి. రెండు ఒకటే స్క్రిప్చరా కాదా? రెండు ఒకటే అంటారా? కాదు. ఎందుకు కాదు చెప్పండి ఒకసారి. ఎరిగి ఉన్నారే కదా మరి రెండు. తండ్రులు ఆది నుండి ఉన్న తండ్రిని తెలుసుకున్నారంట. హల్లెలూయా. అంటే వాళ్ళకి పాత నిబంధన గ్రంథంలో ఏముందో తెలుసు, దేవుడు అప్పుడు ఎలా పనిచేశాడో తెలుసు, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. అంటే తండ్రులకి ఏం తెలుసు అంటే ఆయన నిన్న ఎలాగున్నాడో తెలుసు, రేపు ఎలాగుంటాడో తెలుసు, ఈ రోజు ఆయన ఎలా పనిచేస్తున్నాడో కూడా తెలుసు. కానీ పిల్లలకి తెలుసు అది? పిల్లలకి ఏంటి అని చెప్పేసి అంటే నీకు ఎందుకులేరు అవన్నీ, నువ్వు ఎదిగినప్పుడు చూద్దాంలే. ఈ రోజు నుంచి మీరు ఆ వాక్యము ధ్యానించడం తండ్రుల వారే మారుదురుగాక. లేచి నిలబడిన ప్రార్థన చేసుకుని చాలు. కొద్దిగానే వెళ్ళింది ఈ వాక్యం అసలు, లేదా ఇలా వెళ్ళిపోయి ఆ తలుపు నుంచి అటు బయటికి వెళ్ళిపోయింది. హృదయాన్ని అందరూ ఇక్కడే పెట్టారా, లేకపోతే ఒక రౌండ్ వెళ్ళొచ్చిందా? హల్లెలూయా. లెట్ us pray. అందరూ ప్రార్థించండి. ప్రతి దినము వాక్యం చదివే కృప దయచేయండి తండ్రి మాకు. మేము చిన్న